Hi, hello, namaste everyone. Welcome to Vedantu Telugu 8th, 9th, 10th. This is Srikanth sir, your chemistry master teacher. Yeah, my dear achievers, manaki 80 days maatrame unnayi board examination ki. So 80 days maatrame unnayani cheppi tension padta unnara? Chalo ee portion ni etla complete cheyalani cheppi tension padta unnara? So here is the action plan for the 80 days roadmap to success. To get succeed, I am going to provide some route map. So what to do and what not to do in this 80 days అనేది మనం ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాము. సో ఇదంతా తెలుసుకోవాలి అని అంటే స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు 8, 9, 10 విత్ శ్రీకాంత్ సార్ టు నో అబౌట్ 80 days action plan and roadmap to success. చలో let's begin the session without any delay. Okay beta? Here the action plan you can see 80 days action plan roadmap to success. సో ఇక్కడ ఏంటంటే 80 days ఉన్నాయి కదా సార్, ఇంకా కొంతమంది అనుకుంటారు ఇంకా 80 days ఉన్నాయి సార్ ఎందుకు హరి, కొంతమంది అనుకుంటారు 80 days ఉన్నాయి చాలా హరి అవ్వాలని. సో మీ అందరి కోసం 80 daysలో ఏం చేయాలి, ఏం చేస్తే ఎఫెక్టివ్గా ఎగ్జామ్ రాయగలుగుతాము, ఏం చేస్తే ఎఫెక్టివ్గా రివిజన్ అయిపోతూ ఉంది, ఏం చేస్తే మనం సక్సీడ్ అవుతాము మన 10th గ్రేడ్లో అని చెప్పి, ఏం చేస్తే మన పేరెంట్స్ మన టీచర్స్ నుంచి మనం అప్రిషియేషన్ తీసుకుంటాము. సో ఇట్లాంటి వాటన్నిటి కోసం మనకి ఈ వీడియో ఉంది. సో స్టే ట్యూన్ టు దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి వీక్ 1 to 4 బెటా, వీక్ 1 to 4 లైక్ డేస్ 1 to 28 days, 1 to 28 days మనం ఏం చేయాలి, ఫోకస్, వీ షుడ్ ఫోకస్ ఆన్ ద కోర్ కాన్సెప్ట్. సో ప్రతి కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, కంప్లీట్ వాట్ వీ హ్యావ్ టు కంప్లీట్ బెటా, complete 50% of the syllabus for maths, science, social studies and English. సో ఇక్కడ ఏంటంటే మనకి కోర్ కాన్సెప్ట్స్లో చూసినట్లయితే మనకి సో 50% ఏం చేయాలి బేటా, మనం ఇక్కడ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. ఎన్ని 4 weeksలో అంటే 1 to 28 daysలో మనం 50% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాట్ బేటా, స్పెండ్ వీకెండ్స్ రివైజింగ్ డిఫికల్ట్ టాపిక్స్ పైన రివైజ్ చేస్తూ ఉండాలి. అండ్ అలొకేట్ 2 hours డైలీ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రాక్టీస్. సో డైలీ 2 hours మనం ఏం చేయాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో వీ హ్యావ్ టు కంప్లీట్ 50% సిలబస్ ఫర్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్. అలాంగ్ విత్ దిస్, ఇది కాకుండా మనకి ఇంకా 2 subjects ఉన్నాయి కదా, తెలుగు అండ్ హిందీ కూడా ఉన్నాయి కదా బేటా, వాటికి కూడా కొంచెం టైం కేటాయించాలి. సో దట్ వీ విల్ బీ కంప్లీటింగ్ 50% ఇన్ ద ఫస్ట్ 28 days. అంటే ఫస్ట్ 4 weeksలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం 50% ఆఫ్ ద సిలబస్ ఆల్ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ 4 weeks లైక్ ఇన్ ద సెన్స్ 28 days. ఓకే, సో వీ షుడ్ ఫోకస్ ఆన్ ద కోర్ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి వీక్ 5 to 7 weeks అంటే 29 నుంచి 56 days బేటా, 29 నుంచి 56 days. ఓకే, సో అంటే 1 to 28 days మనం 50% చేసాము. దానిలో 2 hours ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన, వీకెండ్స్లో డిఫికల్ట్ టాపిక్స్ పైన ఫోకస్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ 5 to 7 daysలో లైక్ 5 to 7 weeksలో 29 to 56 days ఉంటాయి కదా. సో దేర్ వీ హ్యావ్ టు డూ ఇంటెన్సివ్ ప్రాక్టీస్ అంటే మనం ఎఫెక్టివ్గా చేస్తూ ఉండాలి, ఎఫెక్టివ్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. సో ఫినిష్ ద రిమైనింగ్ 50% ఆఫ్ ద సిలబస్, అంటే రిమైనింగ్ 50% సిలబస్ అనేది ఈ 5 to 7 weeksలో కంప్లీట్ అయిపోవాలి, 29 to 56 daysలో అయిపోవాలి. అండ్ నెక్స్ట్ బిగిన్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ దీంట్లోనే మనం 50% సిలబస్ కంప్లీట్ చేసేసి దాంతోపాటు వీ హ్యావ్ టు బిగిన్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ రివిజన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు డెడికేట్ 1 hour డైలీ టు వీకర్ సబ్జెక్ట్స్, డైలీ 1 hourని వీక్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తూ ఉండాలి. రైట్, సో దిస్ ఈజ్ లైక్ వీక్ 5 to 7 అంటే 1 to 4 ఆల్రెడీ అయిపోయింది. 5 to 7 29 to 56 daysలో మనం చేయాల్సిన వర్క్ ఏంటి బేటా, సో రిమైనింగ్ 50% సిలబస్ కంప్లీట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు బిగిన్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయాలి. దెన్ డెడికేట్ 1 hour టు డైలీ లైక్ టు వీకర్ సబ్జెక్ట్స్. మనం ఎక్కడైతే ఏ ఏరియాలో వీకర్ ఉన్నామో, సో కొంతమంది తెలుగులో వీక్ ఉంటారు, కొంతమంది హిందీలో వీకర్ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్లో వీక్ ఉంటారు, కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉంటారు, కొంతమంది సైన్స్లో వీక్ ఉంటారు, కొంతమంది సోషల్లో వీక్ ఉంటారు. సో బేస్డ్ ఆన్ యువర్ వీక్ ఏరియా యూ హ్యావ్ టు అలొకేట్ మోర్ 1 hour, extra 1 hour టు ద in your daily timetable you have to allocate. So next వచ్చేసి
వీక్ 8 to 9 57 to 72 డేస్ 57 to 70 డేస్ 72 డేస్లో ఏమవుతుందంటే కాంప్రహెన్సివ్ రివిజన్ అంటే వీ హ్యావ్ టు రివైజ్ ఆల్ సబ్జెక్ట్స్ థరోలీ. ఓకేనా, తరోగా అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేయాలి అండ్ టేక్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ట్వైస్ ఇన్ ఎ వీక్. సో వారానికి 2 సార్లు ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అంటే ఫుల్ లెంత్ పేపర్ని సాల్వ్ చేయాలి సో దట్ వీ విల్ గెట్ టు నో హౌ మచ్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద పేపర్ అని చెప్పి. సో పర్టికులర్ క్వశ్చన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం అవసరం వస్తుందని చెప్పి ఇట్లాంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి, రైట్. సో దాని తర్వాత ఫోకస్ ఆన్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ అక్యురసీ. ఇక్కడ ఏంటంటే మనము లైక్ ఇట్లా ఫుల్ లెంత్ పేపర్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి టైం మేనేజ్మెంట్ అండ్ యాక్యురసీ పైన ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే సో మనం తీసుకున్నట్టు ఫుల్ లెంత్ పేపర్ మనం తీసుకున్న టైం పీరియడ్లో అయిపోలేదు అనుకోండి బేటా. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫోకస్ ఎట్లా చేస్తే కంప్లీట్ అయితే ఉంది, ఏం చేస్తే కంప్లీట్ అయితే ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంటుంది, రైట్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ 8 to 9 వీక్స్ బేటా 72 డేస్లో మనం ఏం చేయాలి, కాంప్రహెన్సివ్ రివిజన్. సో రివిజన్ చేయాలి, కాంప్రహెన్సివ్ రివిజన్. సో దట్ మీన్స్ we have to revise thoroughly each and every topic and every subject. We have to revise thoroughly and మనం ఏం చేయాలంటే మాక్ టెస్ట్ పైన 2 సార్లు వారానికి 2 సార్లు ప్రతి సబ్జెక్టు ఏం చేయాలన్నా మాక్ టెస్ట్ రాయాలి. దాంతోపాటు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద టైమ్ మేనేజ్మెంట్ అండ్ యాక్యురసీ. సో టైం మేనేజ్మెంట్ పైన ఫోకస్ చేస్తూ ఉండాలి. సో దాని తర్వాత వచ్చేసి మనకి వీక్ 10 to 11 బెటా 73 to 80 డేస్ ఫైనల్ టచ్అప్ అయితే ఇస్తూ ఉండాలి. ఏంటంటే రివ్యూ కీ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ నోట్స్. సో ఇప్పటివరకు రివిజన్ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు ఏంటంటే కీ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫార్ములా పైన ఫోకస్ చేయాలి అండ్ వైల్ రీడింగ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ షార్ట్ నోట్స్. సో ప్రిపేర్ యువర్ షార్ట్ నోట్స్ అన్నాం కదా. సో ఈ షార్ట్ నోట్స్ మనకి ఎక్కడ దొరుకుతుందని అంటే ఇక్కడ మనకి షార్ట్ నోట్స్ ఇక్కడ దొరుకుతారా, ఎక్కడ అంటే మన యూట్యూబ్లో ప్రతి సెషన్ కింద మనకి ఇక్కడ ఒక లైక్ ఇది మన వేదాంతు తెలుగు 8th 9th 10th ఇదేంటన్నా మన వేదాంతు తెలుగు 8th 9th 10th ఛానల్. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రతి సెషన్ ఏ సెషన్ ఓపెన్ చేసినా కూడా మనకి ఏమవుతుందని అంటే మనకి ఇక్కడ ఫ్రీ రీసోర్సెస్ అనే ఒక లింక్ ఉంటుంది. ఫ్రీ రీసోర్సెస్ అనే లింక్ ఉంది కదా, లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఏమన్నా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, లేదంటే మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి మనం ఏం చేయాలనంటే ఇక్కడ విల్ గెట్ అన్ ఓటీపీ సో దట్ ఇట్ విల్ టేక్ ఇన్ టు ద పర్టికులర్ థింగ్. సో ఇక్కడ ఫ్రీ రీసోర్సెస్ లింక్ ఏదైతే ఉందో మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన షార్ట్ నోట్స్ అయితే దొరుకుతుంది. అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన షార్ట్ నోట్స్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటుంది. సో దట్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకేనా. సో మీరు నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేయాల్సిన పని లేదు. మన వేదాంతు టీచర్స్ మేము అందరము నోట్స్ ప్రిపేర్ చేసి మీకోసం ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో అటాచ్ చేయడం జరిగింది. సో ప్రతి సెషన్ నోట్స్ ఉంటుంది, ప్రతి షార్ట్ నోట్స్ ఉంటుంది, మైండ్ మ్యాప్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, శాంపిల్ పేపర్స్ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద ఫ్రీ రిసోర్సెస్. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ వీ హావ్ టు డూ బెటా, వీ హావ్ టు ప్రాక్టీస్ ఆన్సరింగ్ హై వెయిటేజ్ క్వశ్చన్స్. ఓకే. సో మనకు తెలుసు కదా, ఒక చాప్టర్ నుండి 6 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక చాప్టర్ నుండి 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది అని చెప్పి, ఒక చాప్టర్ నుండి 4 మార్క్స్ అని, ఒక చాప్టర్ 2 మార్క్స్ అని, ఇట్లా హై వెయిటేజ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే. సో పర్టికులర్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి గన్ షాట్ క్వశ్చన్ అంటాం, దాన్ని ఏమంటాం బేటా, గన్ షాట్ క్వశ్చన్ అంటాం. సో ఈ గన్ షాట్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా. అవాయిడ్ స్టడీయింగ్ న్యూ టాపిక్స్ అండ్ ఫోకస్ ఆన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. ఓకే. ఎగ్జామ్ ముందుకు వచ్చేసింది, 80 డేస్ అంటే ఆల్మోస్ట్ మనం ఎగ్జామ్ రేపు ఎల్లుండి అనే స్టేజ్లో ఉంటాం, రైట్. సో అప్పుడు ఏంటంటే మనము న్యూ కాన్సెప్ట్ని అస్సలే చదవకూడదు. సో అట్లా న్యూ కాన్సెప్ట్ని చదవడం వల్ల ఏమవుతుందంటే మన ఫోకస్ అనేది తగ్గిపోతూ ఉంది. అరే నాకు ఇది రావట్లేదే, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అది అని చెప్పి మనకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేసేసి వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ కాన్ఫిడెన్స్. సో మనకి నెల్సన్ మండేలా గారు ఏం చెప్పారంటే, ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. సో మనకి ఏంటంటే ప్రతిదీ ఇంపాసిబుల్ లాగా కనిపిస్తూ ఉంటుంది, బట్ అంటిల్ ఇట్స్ డన్, అది జరిగేంత వరకు ఇంపాసిబుల్ లాగానే కనిపిస్తుంది. సో మనకు కూడా అట్లానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ. ఓకే. సో నెక్స్ట్, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ యాన్యువల్ ఎగ్జామినేషన్. సో స్టే కాన్ఫిడెంట్ అండ్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. సో యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ అండ్ యూ షుడ్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. నీ ప్రిపరేషన్ పైన నీకు నమ్మకం ఉండాలి, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఎయిమ్ హై అండ్ స్టే ఫోకస్డ్. వీ హ్యావ్ టు ఎయిమ్ హై. సో మన ఎయిమ్ ఎక్కడ ఉండాలన్నా ఆకాశంలో ఉండాలి. ఓకే. అప్పుడు మాత్రమే మనం మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాము. ఓకే, రైట్. సో మనకి నార్మన్ విన్సెంట్ పీల్ ఈయన ఏం చెప్పాడంటే, షూట్ ఫర్ ద మూన్కి ఏం చేయమని చెప్పినాడు. ఈవెన్ ఇఫ్ యూ మిస్ యూ విల్ ల్యాండ్ అమాంగ్ ద స్టార్స్. ఓకే. మనము
మూన్కి ఫోకస్ చేసినా కూడా అట్లీస్ట్ విల్ ల్యాండ్ ఆన్ స్టార్స్. సో దట్ మనము 10 CGPA లేదంటే 600 మిషన్ 600 పెట్టుకున్నా కూడా ఓకే. సో మనం అట్లీస్ట్ విల్ రీచ్ టు ద 590 ఆర్ 595 598 వాట్ ఎవర్ ఓకే, ఆర్ అట్లీస్ట్ 9.9 CGPA 9.8 CGPA లాంటివి మనకి సక్సెస్ఫుల్గా మన కళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. సో గెట్ రెడీ టు గెట్ అ గుడ్ రిజల్ట్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ within 80 days you are going to write. So this is Srikanth sir, your chemistry master teacher, and follow this 80 days action plan and roadmap to success, and you will definitely get succeeded in your annual examination. Thank you everyone and bye bye. See you in the next session and stay tuned to Vedanta Telugu 8th, 9th, 10th.